బుద్ధిరస్తు మనోభిషుద్ధిరస్తు. అమ్మా దీప్తి, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. మీ వారు, అత్తయ్య, మామయ్య అందరూ కులాసానా? అందరూ బాగున్నారు. ఏమ్మా ఊరు వెళ్ళావంటే ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను పంతులు గారు. పంతులు గారు, ఏమ్మా ఏదో అడగాలని అడగలేకపోతున్నావు? తెలిసి తెలియక నేనొక పొరపాటు చేశాను. తిరిగి నా తప్పును నేను తెలుసుకున్నాను. కానీ నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పరా? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదమ్మా. మనసులో ఏవో ఆలోచించుకుంటూ అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. మనశ్శాంతి కలగాలని శాంతి హోమం జరిపిస్తాను. అలాగే పంతులు గారు. ముందు నువ్వు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని వస్తే నేను హోమం జరిపిస్తాను. అలాగేనండి. వెళ్ళి రండమ్మా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. స్వామి, నేను మా అన్నయ్య వదినల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నన్ను మన్నించు స్వామి. అన్నయ్య వదినల్ని క్షేమంగా ఉండేట్టు చూడు. కలకాలం సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించు తండ్రి.